ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే వైజాగ్ వచ్చాం కదా, ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది వీడియోలో కంటిన్యూ అవుతుంది. ఇది మేము వచ్చి సెకండ్ డే ఫ్రెండ్స్. సో చూస్తూనే ఉండండి. మేమైతే రెడీ అవుతున్నాం. సగంలోనే అయిపోయింది. హెయిర్ లీవ్ చేసుకుంటే అయిపోయింది ఫ్రెండ్స్. హాయ్ మా చెల్లి, తమ్ముడు, కొడుకు. ఏం తిన్నావురా? దోశ, ఇడ్లీయా, చట్నీ? ఇడ్లీ. ఇంకా వావ్, ఇంకా అంతేనా? గుడ్ బాయ్. ఇక్కడ హెయిర్ ఏమంటారు, జడల పోటీ జరుగు. మా చిన్న పిన్ని వాళ్ళ పాప ఇక్కడ ఇంకా రెడీ అయిపోయి కిందకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మేము వైజాగ్లో ఉన్న కైలాసగిరి అంట. సో యాక్చువల్గా అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, బట్ వెళ్ళాల్సి వచ్చింది ఫ్రెండ్స్. బస్ మాట్లాడుకున్నాం కాబట్టి వైజాగ్లో ఎటంటే అటు వెళ్ళగలిగాం ఫ్రెండ్స్. ఒకవేళ మేము ట్రైన్కి వెళ్ళేది ఉంటే అంటే అంత మళ్ళీ లోకల్లో ఛార్జెస్ పెట్టుకోవడానికి ఎక్కువ అయిపోయేది. సో బస్ మాట్లాడుకొని లక్కీగా వెళ్ళాం కాబట్టి ఎక్కడికంటే అక్కడికి. ఇక్కడ వచ్చేసాం ఫ్రెండ్స్, కైలాసగిరి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుండి పైకి వెళ్ళడానికి ఒక రోప్ అనమాట. సో ఆ రోప్ ఎక్కడానికి తీసుకుంటున్నారు అన్నయ్య వాళ్ళు. తీసుకొని రోప్ ఎక్కడమే పోతూనే ఉన్నాను. సో ఇక్కడ ఫ్రెండ్స్ పైకి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఎక్కి అయితే పైకి వెళ్తున్నాము. చాలా పైకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. స్టెప్స్ చాలా ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. నేనే ముందు పోలు ఏం షాపింగ్. వదినా ఇటు హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హాయ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ నుండి అయితే పైకి వెళ్ళిపోతున్నాము స్టెప్స్ ఎక్కి. చాలా అంటే చాలా బాగుంది వ్యూ చూడడానికి. నేను అంత సముద్రాన్ని చూడడం అసలు ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎంత బాగుందంటే నా రెండు కళ్ళు సరిపోలేదన్నమాట చూడడానికి. సో ఇలాంటి ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు మన టెన్షన్స్ అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో లైఫ్లో బాధలు ఎప్పుడూ ఉంటాయి కానీ ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు హార్ట్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో అది ఫ్రెండ్స్, పైకి అయితే వెళ్తున్నాము, చూస్తూనే ఉండండి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. భయమేదంట చూసా. భయమేలేదు మనకు. వాళ్ళు ఎందుకు తడుతున్నారు? వాళ్ళు ఎందుకు భయపడతారు? డాడీ ఎలా ఉంది?
బాగుంది బాగుంది. నేను అసలు చచ్చిన కింద చూడను, అసలు ఫోనే చూస్తా. Oh my God. వాళ్ళు ముందే వెళ్ళారు కదా. బీచ్కి వెళ్దామా? బీచ్ 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 బీచ్. డాడీ ఎలా ఉంది? డాడీ పైకి వెళ్ళిపోతున్నావు. విమానంలో వెళ్ళినట్టే. ఇలా వీడియో మమ్మల్ని తీసా, అది నా తీసా. విమానం ఎక్కాం. ఫోటో కూడా కొట్టి విమానం హైట్ లో ఉన్నాక ఫోటో నీడకి నీడకి ఎట్రా నాన్న జెస్సీ. డాడీ నువ్వు పడతావు ఇట్రా. రండి ఫ్రెండ్స్, పైకి వచ్చాక అనమాట ఈ వ్యూ అనేది ఎంత బాగుందో చూడండి. అక్కడ అంతా సముద్రమే. అసలు ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంత బాగుందంటే చూడడానికి చాలా బాగుంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. నా ఫేస్లో మీకు తెలుస్తుంది కదా అంత హ్యాపీగా ఉన్నాను. చాలా అంటే చాలా. అది పైకి వెళ్ళేటప్పుడు ఏమో కానీ ఫ్రెండ్స్, కిందికి వచ్చేటప్పుడు మాత్రం చుక్కలు కనబడ్డాయి. అసలు కడుపులో భయం ఫ్రెండ్స్, మామూలుగా లేదు అసలు. ఎంత భయం వేసిందో ఫ్రెండ్స్ అసలు. చూడండి అసలు కిందికి అలా డౌన్లో వెళ్తుంటే ఎంత అంటే ఎంత భయం వేస్తుంది. వెనక వ్యూ చూడండి, సీ వ్యూ ఎంత బాగుందో. రియల్లీ నైస్ ఫ్రెండ్స్. లైఫ్లో ఒకసారైనా ఇలాంటి వాటికి వెళ్ళాలని ఉండే. సో నా కోరిక తీరిందనమాట. చాలా బాగుంది. నా ఫేస్లో స్మైల్ ఆనందం వేరే ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా అంటే చాలా డేస్ తర్వాత వెళ్ళాను. సో యాక్చువల్గా మా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తను పంపించకపోతే వెళ్ళేదాన్ని కాదు. ఆల్మోస్ట్ లాస్ట్ వరకు కూడా వెళ్ళకూడదు అన్న మైండ్ సెట్లోనే ఉన్నా. బట్ ఫ్యామిలీ వెళ్తున్నారు కదా అని చెప్పేసి అప్పటికప్పుడు మనీ అనేది సెండ్ చేశాడనమాట. సో హీఈస్ రియల్లీ గ్రేట్. అండ్ ఇంకొక పర్సన్ ఉన్నారు, ఎవరంటే మా బ్రదర్ అనమాట. సో బాబు అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అనుకోవడం వల్లనే అందరం మన ఫ్యామిలీ వెళ్ళాము. సో థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య.